రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ అడుగులు వేస్తుంది. వైనాట్ 175 అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్ డిక్లేర్ చేస్తే వైనాట్ పులివెందుల అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కూడా యుద్ధానికి సిద్ధమంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసీపీ ముఖ్య నేతలు శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూనే మరోవైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. గత కొన్నాళ్ల నుంచి రాజకీయంగా కీలక పదవులను అనుభవించిన ఎంతో మంది నేతలు వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న పలువురు రానున్న ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే తమ చివరి ఎన్నికలు అంటూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. చివరి ఎన్నికలు అని చెబుతున్న వారిలో సీనియర్ నేత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో ధర్మానతో పాటు సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొడాలి నాని సైతం ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు కళింగ కోమట్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రానున్న ఎన్నికలే చివరివని, మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ కావాలని భావించాలని జగన్ తన కుమారుడి ఒత్తిడితోనే పోటీలోకి మళ్లీ దిగుతున్నట్లు పేర్కొన్నారు ధర్మాన ప్రసాదరావు. అయితే వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లోకి ఉండనని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో వదిలేశాను అన్న ఆపవాదు తనపై రాకూడదు అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తానని ధర్మాన తెలిపారు. చివరిసారిగా తనకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్మాన విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు కొనసాగడంపై ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. కాగా 2024 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్నందువల్లే తరచూ నియోజకవర్గంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు సెటార్లు వేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి మాత్రం పోటీలో ఉండబోరని ధర్మాన స్పష్టం చేయడంతో వైసీపీ ఓటమి భయంలో ఊగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు రాజకీయంగా సెంటిమెంట్ రగిలించేందుకే చేస్తున్నారా, లేక నిజంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే అంటున్నారా అన్నది ఈ నేతలకే తెలియాల్సి ఉంది. వైసీపీ ముఖ్య నేతలు ఈ తరహా ప్రకటనల పట్ల టీడీపీ, జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. బలం కంటే ముందు ఇక ఓడిపోయినా పర్వాలేదులే అంత ఇది వచ్చింది. నమ్మారు కదా, నమ్మారు, నా క్వాలిటీస్ నచ్చారు. దట్స్ ఎనఫ్. గెలవడానికి నిన్నే తొలి అడుగు పడింది. గెలవడానికి నిన్నే తొలి అడుగు పడింది. తొలి అడుగు పడింది ఆల్రెడీ. గెలవడానికి ఎన్ని హైలైట్లు, ఏవేవి హైలైట్ చేసినా మీ మద్దతు సంపాదించడం అనేది ఈ హైలైట్ల వలన జరిగింది. వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? అసలు నిజ జీవితంలో మన రూపాన్ని, మన ఇంటర్నల్ క్యారెక్టర్ని ఎవడైనా గౌరవిస్తాడు, కానీ ఈ ప్రచారాల వల్ల అయిపోతుంది. ఆ ధైర్యం నాకు ఎప్పుడూ ఉంది. అంచేత మీరు నా పట్ల చూపిన ఆదరణ, ప్రేమ, అభిమానానికి పేరు పేరున మీ అందరికీ మొత్తం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు చెప్పడం ఎందుకు, నిరంతరం పనిచేయాలి. దానికి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్దాం. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ మరొక టర్మ్ వస్తే, ప్రభుత్వం వస్తే బాగుందని అనుకుంటున్నాం. అది కూడా వచ్చేటట్టుగానే పరిస్థితి అంతా ఉంది దేశంలో. ప్రజలంతా వైఎస్ఆర్ పార్టీ వైపు వచ్చేసారు. వేరే స్లోగన్స్ అన్నీ ఉన్నాయి, కానీ గెలిచేది ఫైనల్గా వైఎస్ఆర్ పార్టీ అని మీకు అది మనకి అవసరం ఉంది. మనకి వాతావరణం అంతా అలా కనిపిస్తుంది. రాను నేను నా అభ్యర్థత్వం కూడా కొద్ది కాలం క్రితం చాలా దీనికి ఉండేది, ఇప్పుడు వాలటైల్గా ఉండేది. ఇప్పుడే అలాగే చాలా. నేను ఇన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు కంటే ఈసారి నాకు ఎక్కువ మెజారిటీ వచ్చే పరిస్థితి నాకు కనిపిస్తుంది. గ్రామాలలో, పట్టణంలో, ఏ వార్డులో ఎక్కడ తీసుకుంటాం. దానికి మీరు తీసుకున్న నిర్ణయం కూడా అందులో ప్రధానమైన భాగం. ఇక్కడ ఉన్న కమ్యూనిటీల్లో ప్రధానమైన కమ్యూనిటీ వెలములు, వైశ్యులు, ఫిషర్మెన్, శ్రీశైనులు, షెడ్యూల్ క్యాస్ట్, ఇలాంటి 5-6 కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ. దాని తర్వాత కమ్యూనిటీలు కూడా ఉన్నాయి కొన్ని. వీళ్ళందరి మద్దతు నాకు లభిస్తుంది సార్. బహుశా ఎప్పుడూ నేను ఎరగనంత మెజారిటీ ఇక్కడ పోటీ చేసినప్పుడు
వస్తుందన్నటువంటి కాన్ఫిడెన్స్